సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి, భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గ్రామానికి 20 ఇండ్ల చొప్పున ఇస్తున్నామని అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నవడ్ల బోనస్ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. విజయ రామ చేతులు పడతాను, చెల్లులు పడతాను. దాదాపు 45 లక్షలతోని మరి ఈ రోజు వరకు మనం ఇక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కాంపౌండ్ వాల్ ఏదంటే పల్లెల 3 లక్షలు, ఇది పోషమ్మ కాంపౌండ్ వాల్ పెట్టాం. హనుమాన్ నగర్లో 2 లక్షలు దాన్ని ఇంకా కట్టలేదు, కట్టమని చెప్తున్నా, ఇంటలేడు మా ఇంకానా. తర్వాత గౌడ సంఘం బిల్డింగ్ కావాలంటే 5 లక్షలు పెట్టాం కమ్యూనిటీ హాలు. మరి ఆ 7తో కలుపుకుంటే దాదాపు 52 లక్షలు ఈ గ్రామంలో ఇప్పటి వరకు మనం ఈ వనలాస్వేర్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మరి ఇప్పుడు కూడా 2-3 రోడ్లు చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్ దగ్గర కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ, అక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ అప్పుడెప్పుడో చేసిన రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన మేరకు మా వెంకన్న, రాయన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు కావాలన్నా అని. త్వరలో ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఒక 5 లక్షలు పెట్టి పనులు పూర్తి చేస్తా ఉన్నాం. రాబోయే వారం 10 రోజులలో మళ్ళీ వస్తా ఐతరాజ్పల్లి గ్రామానికి మహిళా సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి. వచ్చినప్పుడు ఆ రోడ్డు కూడా 6 లక్షలు అయితే అవుతుందని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్ ఏ కానీ డి కానీ చెప్పడం జరిగింది. ఆ రోడ్డు శంకుస్థాపన, దాంతోపాటు ఈ మహిళా సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవం దానికి కూడా 5 లక్షలు పెట్టినాం, అంటే 57 లక్షలు. మళ్ళీ ఆ రోడ్డు పెడితే 63 లక్షలు మరి దగ్గర మన గ్రామంలో ఈ సంవత్సరన్నర కాలంలో మరి మనం మంజూరు ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇదే కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి మన గ్రామంలో దాదాపు 70% మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. 210 మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగితే అలా 1,46,12,000 రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డాయి. రైతు రుణమాఫీ జరిగినటువంటి ప్రతి రైతు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి రైతుల మళ్ళీ బ్యాంకు నుండి తిరిగి రుణం పొందేది. అదే కాకుండా సన్నవడ్ల బోనస్ కూడా మన ఆనాడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా దాదాపు ఎంత లేదన్నా కూడా 136 మంది రైతులకు 3 కష్టపడ్డారు. ఎంత కష్టపడానో అంత కష్టపడ్డారు. ఇలా కొత్త రేషన్ కార్డులు మన ఊళ్ళో 121 వచ్చాయి. దాదాపు నేను అనుకుంటా మీ ఎంకన్నా పట్టు వదిలిన విక్రమార్కుడు దాదాపు అన్ని ఇప్పించుంటాడు. ఇంకేమైనా ఉన్నాయా? ఏమున్నాయట ఇంకా 5-10 ఏమున్నా 5-10 ఉండుంటాయి. తర్వాత రేషన్ కార్డు యాడింగ్ 180. రేషన్ కార్డు యాడింగ్ అంటే తర్వాత ఈ అమ్మకు కొడుకుంటాడు, అంటే నాకు తెలియదు ఎంతమంది పిల్లలు. ఆ అమ్మ కొడుకుంటే 10 ఏళ్ళ కింద పెళ్ళయింది. 10 ఏళ్ళ కింద పెళ్ళైతే కొడుకు ఆమెతో కార్డులో ఉంది, కానీ కోడలు లేదు, మనవడు మనవరాలు లేదు. ఇవాళ అవన్నీ కూడా 180 మందిని ఇవాళ యాడ్ చేయడం జరిగింది. 121 కొత్త కార్డులు, 180 యాడింగ్. అంటే నాకు తెలిసి దాదాపు మొత్తం మందికి, అంటే నేను ఏమంటానంటే 95%
ఏది మీ గ్రామంలో కార్డులు వచ్చి ఉంటాయి. ఇంకేమన్నా 5ో 10ో రాకుంటే వెంకన్న ఉన్నాడు, మా రాయన్న ఉన్నాడు, మీకేమన్నా నేను కూడా ఎంఆర్ఓ చెప్తా. ఇంకేమన్నా మనకు ఎలిజిబుల్ ఉండి ఇంకా కూడా మనం ఇవ్వగలిగితే వాళ్ళందరికీ ఇస్తాం. వాళ్ళకి కూడా ఈ నెల నుంచే బియ్యం పోసే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇలా వాటితో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఆనాడు ఇందిరమ్మ ఇల్లు మీకు తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అప్పటి ప్రభుత్వం మాయమాటలు చెప్పింది. మాయమాటలు చెప్పి అల్లులెత్త ఎక్కడ, బిడ్డెత్త ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, చిన్న ఇల్లు, డబ్బంత ఇల్లు, అగ్గిపెట్టంత ఇల్లు, డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామని చెప్పింది. కానీ కట్టలే, మోసం చేసి 10 ఏళ్ళు చెప్పింది. మీరు మీ సేవా సెంటర్లల్లో, కలెక్టరేట్లల్లో దరఖాస్తు లాస్ట్ మూమెంట్లో అయితే ఇల్లు ఇస్తామంటే మీరు దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్కొక్కరికి 2 నుంచి 3 వేలు వచ్చినాయి. కాళ్ళ చెప్పులు అరిగినాయి, తిరిగి యాస్టకు వచ్చాను, కానీ ఇల్లు రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ